ఏపీలో మిర్చి ఘాటుకు పొలిటికల్ సెగ తగిలింది. జగన్ గుంటూరు పర్యటనతో ఈ హీట్ పీక్స్కు చేరుకుంది. ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. పడిపోయిన ధరలపై ఇవాళ సీఎం చంద్రబాబు ట్రేడర్స్తో మీటింగ్ పెడుతున్నారు. సమావేశంలో ఏం చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఏపీలో మిర్చి రైతుల ఆందోళన రాజకీయంగా ఘాటెక్కింది. సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతుల తరఫున మాజీ సీఎం జగన్ వాయిస్ రైజ్ చేశారు. గుంటూరులో మిర్చి రైతుల దగ్గరికి వెళ్లి పరామర్శించడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రతిపక్షానికి అస్త్రం ఇవ్వకముందే మేల్కొనాలని భావించిన సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం పెట్టారు. మార్కెట్ ఇంటర్వ్యూన్ స్కీమ్ కింద కేంద్రం 25% సీలింగ్ తొలగించి ఆదుకునే విషయంలో పరిశీలన చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అక్కడితో సరిపెట్టకుండా ఇవాళ గుంటూరు మిర్చి యార్డ్ అధికారులతో, వ్యాపారులతో సమావేశం అవుతారు సీఎం చంద్రబాబు. పడిపోయిన ధరలపై తీసుకోవాల్సిన చర్యలపై జరగబోయే మీటింగ్లో చర్చిస్తారు. దీంతో ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని మిరప రైతులు, వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎక్కువ మొత్తంలోనే రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నన్ను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ విమర్శలు చేస్తోంది. కేంద్ర మంత్రి ఢిల్లీలో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన 2 నెలల క్రితమే ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వ్యవసాయం దండగా అనే భావన చంద్రబాబు మనసులో నుంచి ఇంకా పోలేదని విమర్శించారు. రైతుల గురించి, మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంతే ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూగా ఆ ముఖ్యమంత్రి పదవికి గాని. నిజానికి ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు రైతులు. 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి దిగుబడి వచ్చింది. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల మిరపను వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎవరి హామీ ఎలా ఉన్నా మిర్చి రైతుల పరిష్కారానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర 10,000 లోపుగానే ఉంది. ఖర్చు మాత్రం 27,000కు పైగా అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సమావేశం తర్వాత ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.